ముగ్గురు వ్యక్తులు ఏదో పని మీద బయటకు వెళ్ళి కింది మెట్ల పైనకి వస్తారు. మెట్ల పైనకి వచ్చి ఒక అతనికి బాగా దాహం వేసి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఉంటాడు. వాటర్ తాగుతున్నప్పుడు మనం ఒక దృశ్యాన్ని గమనించవచ్చు. ఏమవుతుందంటే సడన్గా అట్లా వాటర్ తాగదు. ఎప్పుడైనా అట్లా వాటర్ తాగితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉన్నట్టు మనం వీడియోలో చెప్పిన విధంగానే అతను వాటర్ తాగినప్పుడు గుండెలో నొప్పి రావడాన్ని మనం గమనిస్తున్నాం. సడన్గా గుండెలో నొప్పి వచ్చి కిందకి పడిపోతాడు. పడిపోయిన తర్వాత అతని యొక్క ఇద్దరు తమ్ముళ్ళు ఏమైందో అని కంగారు పడుతుంటారు. కంగారు పడుతున్నప్పుడు అందులో ఒక తమ్మునికి ఒక ఐడియా వస్తుంది. అదే ఏంటంటే సిపిఆర్ అంటే ఏమిటి? ఫస్ట్ సిపిఆర్ అంటే ఏంటంటే కార్డియో పల్మనరీ రెసిపిటేషన్. గుండె కొట్టుకోవడం అయిపోయినప్పుడు అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు రక్షించే ప్రక్రియ. ఇది మెదడుకు ఆక్సిజన్ అందిస్తుంది. వీడియోలో చూపిన విధంగా అతనికి చేతితో ఎలా చేయాలో చేతిని పట్టుకొని ఎడమ చేతిలో మధ్యలో పెట్టి ఛాతీని నొక్కమంటాడు. నిమిషానికి 100 సార్లు నొక్కాలి. అలా నిమిషానికి 100 సార్లు నొక్కినప్పుడు ఇంకో అతనికి ఊపిరి ఇస్తాడు. ఊపిరి ఇచ్చిన వెంటనే తర్వాత కొంచెం లేస్తారు. లేచిన తర్వాత వెంటనే ఎడమవైపు పడుకోబెట్టి అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తారు. అప్పుడు డాక్టరు సిపిఆర్ చేసింది ఎవరని అడుగుతాడు. ఎవరని అడిగితే నేనే చేశానంటాడు. నీకు ఎలా తెలుసు సిపిఆర్ గురించి అంటే నేను సోషల్ మీడియాలో చూశాను. బట్ అంతేకాకుండా మా మేడం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం. దానివల్ల సిపిఆర్ తెలుసు కాబట్టి సిపిఆర్ చేశానని అంటాడు. చాలా వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. ఈ సిపిఆర్ అనేది తెలియక చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వెరీ గుడ్. ఇలా సిపిఆర్ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలను రక్షించవచ్చు. వెరీ గుడ్ అని వాళ్ళకు సందేశం ఇస్తారు. కాబట్టి గుండెపోటు వల్ల 13 ఏళ్ళకి గుండె అయిపోయిన వాళ్ళు జయప్రకాష్ నారా చనిపోయాడు. మరియు పునీత్ రాజ్కుమార్ తమిళ స్టార్ చనిపోయారు. కాబట్టి సిపిఆర్ గురించి ప్రతి ఒక్కరూ శిక్షణ పొందవలసిందిగా ఈ వీడియో ద్వారా నేను సందేశం ఇస్తున్నాను.